కొడాలి నాని దాదాపు 18 నెలల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వస్తూనే అయితే కనుక బ్లాస్టింగ్ న్యూస్, మరో 6 నెలల్లో వస్తాను, రోడ్డెక్కుతాను, ప్రభుత్వం చేసే విధి విధానాల మీద పోరాడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అందరికి నమస్కారం అండి. కొడాలి నాని అనేవాడు బయటికి రావటానికి ఇప్పుడు 18 నెలలు అయింది, ఇంకా 6 నెలలు అంటున్నాడు. అంటే 2 సంవత్సరాలు వీడిని 3 సార్లు గెలిపించారు సుమారు అక్కడ గుడివాడ ప్రజలు. వీడికి ఓట్లు కూడా వేశారు. పారిపోయిన దద్దం వీడు 6 నెలల తర్వాత వచ్చి ఏం పీకుతావురా కొడాలి నాని చెప్పు. ఇప్పుడు మేము మీలాగే ఏమన్నా అరాచకాలు చేస్తున్నామా, దుర్మార్గాలు చేస్తున్నామా? అక్కడ రామన్న బాగానే చేస్తున్నాడు. నువ్వు పేకాట క్లబ్బులు, నీ బొంద అన్నీ దోచుకోవటం, దాచుకోవటం, నోరుతో పెంట నోరుతో ఏది పడితే అది మాట్లాడటం ఇక చేసింది. కొడాలి నాని అనేవాడు ఇప్పటికైనా బయటకు వచ్చాడు, నాకేదో సర్జరీ జరిగింది, 6 నెలల తర్వాత వస్తాను. ఎందుకు ఈ సిగ్గులేని మాటలు? నిన్నైతే వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆరోగ్యం బాగలేదనో, ఆడపిల్లకి బాగలేదనో ఈ చెత్త కబుర్లు చెప్పుకుంటూ దాక్కొని ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. పనికి మాలినాయాలి. మళ్ళీ వచ్చావు. నీ భాష ఎలా ఉందో మా భాష అలానే ఉంటుంది. ఆ రోజుల్లో ఎలా పడితే అలాగా మాట్లాడేవాడివిరా. సిగ్గులేని నా కొడుకు ఈడొచ్చి మాట్లాడితే ఏమైద్ది మాకు? వీడిలాగా ఏమన్నా అరాచక ప్రభుత్వం అయితే కాదు. కోటపర ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ఈడు ఏమి రోడ్ల మీద పడతాడు? ఈడు ఇంకా పడాల్సింది ఎవడి మీద? వీడికి మినిస్టర్ ఊడిపడేసాడు అప్పుడు జగన్ రెడ్డి. రెండోసారి ఇచ్చాడు వీడి ముఖానికి. సిగ్గు లేకుండా మాట్లాడతాడు. మేము నీకు టికెట్ ఇచ్చి 3 సార్లు ఎమ్మెల్యేని చేసి, ఒకసారి మేము టికెట్ ఇచ్చి నేను ఎమ్మెల్యేని చేసి ఒక క్లీనర్ని, నీకు కృతజ్ఞత లేదు. వాడు ఒకసారి ఎమ్మెల్యే ఒక మినిస్టర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక పీకి పడేస్తే సిగ్గు లేకుండా ఇంకా వాడి మోకాలు చేతి నీళ్ళు తాగుతూ ఉంటావు. ఏముందని వస్తావు రోడ్డు మీదకి? రా చూద్దాం, రారా. బట్టలు ఎప్పదీసి కొడతామని చెప్పి అంకుశుల రామిరెడ్డిని కొట్టినట్టు అదే పరిస్థితి. వాళ్ళ పార్టీ వాళ్ళు కొడతారు మనం వాళ్ళు వీళ్ళు కొట్టాల్సిన పని లేదు. జగన్ రెడ్డికి ఊడిగం చేసుకోక ఎందుకురా నీకు ఈ తొత్తర మాటలు? బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడటం. 6 నెలలు కాదు నీకు ఛాన్స్ ఇస్తున్నావు. నువ్వు దమ్మున్నోడు అయితే, లేదా ఏదో మాట్లాడేవాడు కదా నేను అది ఇది అని పెద్ద పిస్తావు అయితే రా రోడ్డు మీదకి వచ్చి తిరుగు. ఒకదాని గురించి ఏదైనా చెయ్యి. జగన్మోహన్ రెడ్డి పోరాడరా. జగన్మోహన్ రెడ్డి అరాచకాలు చేస్తేనే 151 కాస్తే 11 అయినాయి. అందులో నీ మొండ నువ్వు కూడా ఉన్నావు. నువ్వు అసలు నిలబడే స్థాయి ఉందా? రా రేపొద్దున పంచాయతీకి నిలబెట్టి ఒక్కడన్నా. గుడివాడలో పంచాయతీ ఎలక్షన్లు జడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్నాయిగా. రా ఈ మొండను రమ్మనండి. ఎలక్షన్ జనవరికి అంటే ఎలక్షన్లు అయిపోయాక వస్తాడే నీ మొండ 6 నెలలకి. రేపు 4 నెలలకో 3 నెలలకో ఎలక్షన్లు నడుతున్నాయంటే ఈ మొండ నేను రాలేను, అన్నీ అయిపోయాక వస్తానని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నామినేషన్లు వద్దు ఏమొద్దని అతనే పొయ్యిలో బెంగళూరు ప్యాలెస్లో నిద్రపోయే మనిషి. ఆ నాయకుడు నమ్ముకొని ఈడొకడు సిగ్గు లేకుండా. అకస్మాత్తుగా ఈ కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ మళ్ళీ స్టేట్మెంట్లో మేము యాక్టివేట్ అవుతున్నామంటూ వాళ్ళు ఎందుకని స్టేట్మెంట్లు ఇస్తున్నారనుకోవాలంటారు? ఎవడు అడిగాడు నీ యాక్టివేట్ అవ్వమని? అంటే ఇప్పుడు డీయాక్టివేట్లో ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు పనికిరాలి నా కొడుకులో వీళ్ళు. అంటే వీళ్ళు ఒకసారి ఎమ్మెల్యే కలిసిన వాళ్ళే కదా వీళ్ళు. మరి ప్రతిపక్షంలో వచ్చి పనిచేయాలిగా. వీడికి ప్రతిపక్ష హోదా కూడా లేదు వీళ్ళ నాయకుడికి. సరే అట్లీస్ట్ మాజీ మంత్రిగా ఆడు, మాజీ ఎమ్మెల్యేగా వీడో వచ్చి మాట్లాడాలిగా. ప్రగల్భాలు ఎందుకు? మొండలు వచ్చి పని చేసుకోవద్దు ఎవడు చెప్పాడు? తెలుగుదేశం పార్టీ ఏమైనా చెప్పిందా? కూటమి ప్రభుత్వం చెప్పిందా? వచ్చి పని చేయొచ్చా? ఎవరికన్నా ఇల్లు కావాలంటే వాళ్ళ కార్యకర్తలకి అర్జీలు పెట్టించుకోవాలిగా మొండ వచ్చి. లేదా ఎవరికైనా సీఎంఆర్ఎఫ్ మేము చదువుతున్నాం, సీఎంఆర్ఎఫ్ ఎవరికైనా చేస్తాం, చేసుకో. ఆరోగ్యశ్రీలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేయాలి కదా వచ్చి. బైపాస్ సర్జరీ చేయించుకున్నారు కదా. అదే ఈ బైపాస్ సర్జరీలు ఇట్లాంటి డామా డెస్కీలు మాట్లాడుతూ ఉంటాడు వాడు. చూసావుగా అంతకుముందు అంత హీరో జగన్మోహన్ రెడ్డిని మెచ్చిన హీరో. అప్పుల్లో బాలయ్య, ఇప్పుడులో వంశీ. జగన్మోహన్ రెడ్డి గారికి అందంగా అవపడేవాడంట. ఇప్పుడు ఎట్టున్నాడు? నడవలేక బొచ్చు నడిచిపోయి వాడేమో బైపాస్ సర్జరీ అంటాడు. వీడి నెత్తి నడిచిపోయి మేకప్ డబ్బులు లేవంట వీడి దగ్గర. మరి జగన్మోహన్ రెడ్డి అందంగా చూస్తాడు పాపం. జగన్మోహన్ రెడ్డి 2-3 సార్లు చెప్పాడు అందమైన మనిషి మా వంశీ. మేకప్ అన్న వేయండి జగన్మోహన్ రెడ్డి, వాడికి మేకప్ వేసి కొంచెం ఆ రంగులకు డబ్బులు అన్న వేయండి. వీళ్ళు మాట్లాడటం మేము మాట్లాడటం. దమ్ము ధైర్యం ఉంటే రండి రోడ్డు మీదకి. మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారని చెబుతున్నాం. కొడాలి నానికైనా వంశీకైనా వల్లభనేని వంశీకైనా సిగ్గు శరం లేకుండా మేము మళ్ళీ వస్తాం. ఎవడు రావద్దన్నాడు? మేము రావద్దన్నామా? యాక్టివేట్ అవుతా అంటే ఇప్పుడు డీయాక్టివేట్ మోడ్లో ఉన్నాను వాడే ఒప్పుకున్నాడుగా. నేను ఇప్పుడు పనికిరాని మొన్ననని వాళ్ళే ఒప్పుకున్నారుగా. ఇక మేము చెప్పటం ఎందుకు? సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు,
ప్రతి ఒక్కటి నేనే చేశాను అంటారు కదా, 5,000 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టించలేకపోతున్నాడా? విజనరీ ఎందుకు, విస్తరాకులు కట్టేందుకు, ఆయనకి ఆ పేరు ఎందుకు అంటుంది కదా, మరి దానికి ఏం చెప్తారు మరి మీరు? రోజా దబిడి దిబిడే నీకు మేము చెబుతున్నాం, నువ్వేం మాట్లాడతావు? కాలేజీలు జగన్మోహన్ రెడ్డి కాలేజీలు కట్టాడు చెప్పు రా నువ్వు రా. జబర్దస్త్ రాణి నువ్వు, నీ ఏషాలు 5,000 కోట్లు లేక కాదు, నువ్వు మీ నాయకుడు నువ్వు చేసిన అప్పులు 1,00,000 కోట్లు కడుతున్నావు. 5,000 కోట్లు కాదు, పీపీఏ పద్ధతి ప్రకారం ఒక పద్ధతిగా ఇన్వెస్ట్ చేపించి దాన్ని ప్రైవేటు కాలేజీలకి ధీటుగా గవర్నమెంట్ కాలేజీలు కూడా ఉండాలని తపన పడేది మేము. మీరు ఎర్ర రంగు వేసామా బ్లూ రంగు వేసామా అని మాట్లాడేది మీరు. సిగ్గు శరం లేకుండా మాట్లాడే కాలేజీలు ఈయన ఇచ్చాడే ఏంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోనీ ఒలగబెట్టి సచ్చాడు ఏమన్నా? ఏమ్మా రోజా చేయగలిగాడా? ఏదైనా ఖాతాలు వేసుకుంటావా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎవరు ఖాతాలు వేసుకున్నారు చెప్పు, ఒక పథకం చెప్పు. రైతులకు నువ్వు ఎంత ఇచ్చావు? 2,000 ఇచ్చావు. 2,000 6,000 ఇవ్వటానికి 5 ఏళ్ళు పట్టింది నీకు. సంవత్సరం మొత్తం 6,000 ఇవ్వడానికి సంవత్సరం చివరి దాకా వేస్తావు. సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఎవరు క్రెడిట్ తీసుకో, మీకుండే క్రెడిట్ మీకుంది. 420 జగన్ రెడ్డి, లుచ్చావాడు జగన్ రెడ్డి, కరప్షన్ కింగు జగన్ రెడ్డి, బాబాయిని చంపాడు ఘనత జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్రాన్ని గంజాయి పాలు చేశాడు జగన్ రెడ్డికి, ఉత్తిగా రంగులు పేస్టులకి రంగులు వేయటానికి నీ పార్టీ కర్రలు వేసుకోవడానికి డబ్బులు తగలబెట్టావు. ఈ పేటెంట్లు నీకే. రైతుకి ఒక్క పనిముట్టని ఇచ్చావా అని జగన్ రెడ్డిని ఈ రోజే అడుగుతున్నావు. ఒక్క పనిముట్టన నీ కాలంలో ఇచ్చావా? ఒక రైతుకి సబ్సిడీ అన్న ఇచ్చావా? విత్తనాల సబ్సిడీ ఇచ్చావా? లేదా ఒకవేళ విపత్తు జరిగితే ఇతర గవర్నమెంట్లోనే ఒకటన్నా సరే విపత్తు జరిగితే ఏమన్నా ఫండ్ ఇచ్చావా? సిగ్గు లేకుండా ఆ పేటెంట్లు మీకే ఉన్నాయి. బాగు చేయటం పేటెంట్లు మాయి, నాశనం చేసే పేటెంట్లు మీకే ఉన్నాయమ్మా. రోజాని ఇంకా మేము తిరగనిస్తున్నామంటే మా మంచితనం అది. అంటే కూటమి ప్రభుత్వాన్ని జనాలందరూ తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది అంటూ ఆమె చేస్తున్న కామెంట్లు నమ్మదగినట్టే ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? మరి రమ్మను, రేపు నగిరిలో పోటీ చేస్తే అడగండి. సరే ఏదో అంటున్నారు కదా, రాజీనామా చేసిన దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని రాజీనామా చేసి మా బీటెక్ రవి మీద ఇప్పుడు నిలబెట్టమనండి. ఎప్పుడో తరిగి కొడతారు కదా, జగన్ రెడ్డిని తరిగి కొడతారు. నగరంలో నువ్వు రేపు పొద్దున పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఆడబిడ్డను వదిలేస్తున్నావు. ఇక మేము వదిలేసే పరిస్థితి లేదు. రోజా అదుపులో పెట్టుకున్నారు. అంటే పాత పద్ధతిలోనే మళ్ళీ మగతనం ఉంటే అనే డైలాగులు కొడుతున్నాము. అసలుకి ఎలా చూడాలి? మగతనం అంటే మగాళ్ళే ఉంటే అయితే అనే డైలాగులు కొడుతున్నాము. అసలు ఎలా చూడాలంటారు ఈ డైలాగులు అన్నింటిని? అసలుకి వంశీని అడగమానండి. వల్లభనేని వంశీని అడిగితే మగోడు ఎవడో చెప్తాడు. ఆయన ఎవరు చెప్తారు? జగన్ రెడ్డి చెబుతాడు. ఏమేందో పొద్దుగులు మగతనం అసలు ఆడబిడ్డలకి పొరుగు తీస్తుంది. ఈ రోజా ఏదో పెద్ద సరదా అనుకునేది. ఆమెకు కూడా ఒక ఆడపిల్ల ఉంది. ఒక మగపిల్లగాడితో ఆగల బెంచ్ కార్లు, వాడికి ఆడి కార్లు కొనిచ్చింది. అది కాదు, ఆడపిల్ల కూడా ఉంది. నోరు అదుపులో పెట్టుకో. మగవాళ్ళు అయితే రండి. నువ్వు ఆడబిడ్డవి, ఆడబిడ్డ తగ్గట్టు మాట్లాడు. రాజకీయంగా ఏమైనా ఉంటే విమర్శించు, తప్పు లేదు. మగవాడైతే రండి. ఏంది ఇది? సినిమాల్లో డైలాగులా? లేకపోతే నువ్వు నిజ జీవితంలో అలానే ఉంటావునని భ్రమలో మేము కూడా అనుకోవాల్సి వస్తుంది. మందు తాగి మేము చెబుతున్నాం. రోజా ఏడైనా సరే వాళ్ళని అనగానే వైసీపీ వాళ్ళని యాడికి పోయినా ముందు తాగి కొనుక్కొని నిద్రపోవటం. అంటే నేను అంటలా మగవాళ్ళు అయితే రంది అంటుంటే ఆమెను మేము అంటలేదు. అలాంటి పద్ధతి మేము కూడా అనుకోవాల్సి వచ్చింది. పొద్దు ఒకసారి అంటే ఏదో నోరు జారిందనో ఏదో మాట్లాడిందిలో దబ్బుకున్న ప్రాస కోసం పొద్దుకు అదే మగవాళ్ళు అయితే రండి అని పిలుస్తుంటే ఏమనాలి? రాష్ట్రంలో ఆడబిడ్డల గురించి మేము ఘనంగా ఉండాలనుకుంటాం. రోజా కూడా మంచిగానే ఉండాలనుకుంటాం. ఈ రోజా మాట్లాడుతుంటే మేమేం మాట్లాడి ఇప్పుడు మగవాళ్ళం మేము వస్తామని చెప్పాలా? ఇప్పుడు మగవాళ్ళు అయితే రమ్మంటుంది, మేము మగవాళ్ళమే అని మా నాయకులు, మా కార్యకర్తలు లేదా రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న వాళ్ళు మేము మగవాళ్ళం వస్తాం ఉంటే ఏం చేసింది? రేపు చేయండి అనిద్ది. మగవాళ్ళు అయితే రండి అంటుంది. బాగా ఉత్సాహంగా ఉంటుంది పాపం. అదేదో పనులు చూసుకో రోజా. ఇక నువ్వు మాట్లాడితే నీ మీద గుంటూరులో కేసులు పెడతాం. మగవాళ్ళు అయితే రండి అని రెచ్చగొడుతూ మగవాళ్ళని ఏదో ఈ సినిమాలు ఉంటాయి చూసారా, థర్డ్ గ్రేడ్ సినిమాలు, అలా మాట్లాడుకునే ఏమో గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీ మీద కేసు పెడతాం రోజా. నోరు అదుపులో పెట్టుకో. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డిని పులివెందులో రాజీనామా చేసి లేదా అవినాష్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి ఎలక్షన్లకు రండి, అప్పుడు తెలుసుకుందామని చిటికే జ్యోతిరావు రోజా.